ఏపీలో ప్రభుత్వం మారినా ప్రజా పంపిణీ వ్యవస్థలో దోపిడీ ఆగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రేషన్ డీలర్ల అసోసియేషన్ నేతల్ని అడ్డం పెట్టుకొని పౌర సరఫరాల శాఖ అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘం నేతలు అడిగినంత ఇవ్వకపోతే వెంటనే ఆఫీసర్లు తనిఖీ చేసి ఏదో ఒక వంకతో షాపును సీజ్ చేయడం పరిపాటిగా మారిపోయిందని ప్రచారము జరుగుతోంది. దీంతో దుకాణాలను నడపలేకపోతున్నామని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లా గుంటూరులో నిర్బంధ వసూళ్ల పర్వం కాస్త ఎక్కువగానే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆ వ్యవహారమేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో రేషన్ షాపులు నిర్వహణ డీలర్లకు కత్తిమీద సాములా మారుతోందనే మాట వినిపిస్తోంది. చీటికి బాటికి అధికారుల వేధింపులు సమస్యలు సృష్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. రేషన్ డీలర్ల అసోసియేషన్ నేతలు నిర్బంధ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. దీంతో దుకాణాల నిర్వహణ కష్టమవుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లా గుంటూరులో ఇలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉందనే ప్రచారం జరుగుతోంది. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు లేకపోలేదు. దీంతో రేషన్ షాపులను నడపడం తమ వల్ల కాదని డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు పూర్తిగా సిటీలోనే ఉన్నాయి. ప్రత్తిపాడు స్థానంలో కొంత భాగం నగర పరిధిలోకి వస్తుంది. ఈ 3 నియోజకవర్గాల్లో రేషన్ డీలర్లపై పౌర సరఫరాల శాఖ అధికారుల వేధింపులు తీవ్రమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డీలర్ల నుంచి నగదు వసూలు చేసేందుకు అధికారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఇందుకోసం రేషన్ డీలర్లు అసోసియేషన్ నేతలను అడ్డుపెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అసోసియేషన్ నేతలు చెప్పినట్టు రేషన్ డీలర్లు వినాలి, వారు అడిగినంత ముట్ట చెప్పాలి. లేని పక్షంలో మరుక్షణమే పౌర సరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారు. అన్ని సక్రమంగా ఉన్నా అసోసియేషన్ నేతలు ఎవరినైనా టార్గెట్ చేశారు అంటే ఆ షాపును అధికారులు సీజ్ చేస్తారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని రేషన్ డీలర్లు ఒక్కొక్కరు నెలకు 500 రూపాయల చొప్పున అసోసియేషన్ నేతలకు ఇవ్వాలి. అది డిప్యూటీ తహసీల్దార్లతో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇవ్వకపోతే మరుసటి రోజే షాప్ సీజ్ అవుతుంది. ఇదే సమయంలో ఆ దుకాణం అసోసియేషన్ నేతలకు అప్పగిస్తారని వినిపిస్తోంది. ఇలా అసోసియేషన్లోని ఒక్కో నేత చేతిలోనే 10 షాపుల వరకు ఉన్నాయని సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన నిర్బంధ వసూళ్ల దందా కూటమి సర్కారులోనూ కొనసాగుతోందనే ప్రచారం జరుగుతోంది. అసోసియేషన్ నేతలపై అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే వసూలు చేయించేదే వారనే మాట వినిపిస్తోంది. ఈ వ్యవహారం కంచె చేను మేసిన చందంగా ఉంది. దీంతో తాము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటలేదనే ఆవేదన డీలర్లలో ఉంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మంత్రి ఉన్నారనే భయం అధికారులకు లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ రైస్ అక్రమ రవాణా జరుగుతోందని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే గళ్లా మాధవి పలుమార్లు గళం విప్పారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాలను అర్ధరాత్రి పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని పరిశీలిస్తే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో గమనించవచ్చు. అధికారులు అండ లేకుండా డీలర్లు ఇంతలా బారి తెగించరు. అవినీతే దీనికి కారణం. రేషన్ డీలర్స్ అసోసియేషన్ నేతల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సి ఉంది. సొంత జిల్లాలో జరిగే రేషన్ దందాపై మంత్రి దృష్టి పెడతారో లేదో చూడాలి.